ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనందపురం మండలం మామిడిలోవా, షోంట్వాం, కడమం, గడిజాల గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది అని గంట అన్నారు. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దన్న అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని పద్మనాభం మండలం చిన్నాపురం, నేరెల వలస, తునివలస, నర్సాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమాన్ని విస్మరిస్తామని జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్ పేపర్ ను ప్రతి ఇంటికి ఇస్తున్నామని వివరించారు. హైయెస్ట్ మెజారిటీ చిన్నాపురం వచ్చారు. నేను అంతకుముందు చెప్పిన ఎలక్షన్ అప్పుడు ఏ మండలంలో అయితే ఎక్కువ మెజార్టీ ఇస్తారో ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవాలి, మోడో విలేజ్ గా చేయాలని చెప్పి ఎలక్షన్ ముందే మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మండలంలో దాదాపు 270-240 ఓట్ల మెజార్టీ ఈ గ్రామానికి విధిస్తే అది మండలంలో అన్ని విలేజ్ల కంటే చిన్నాపురం గ్రామంలో ఎక్కువ వచ్చింది. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, దీన్ని ఒక మోడల్ విలేజ్ గా చేయాలని చెప్పని ఆ రోజు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ గ్రామాన్ని తీసుకొచ్చి డిపిఓల దగ్గర నుంచి, సిఇఓల దగ్గర నుంచి అందరినీ గ్రామంలో ఏమేమి కావాలి, ఏంటి ఎక్కడ ఉన్నాయి మొత్తం సర్వే చేయించి ఒక పద్ధతి ప్రకారం రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే మిగతా ఈ బిల్డింగ్స్ కానీ అన్ని కూడా. సీఎం వైఎస్ జగన్ కు ప్రజలే స్టార్ కాంపియన్లు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో పడవద్దు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు కోల్పోయిన చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న. మరి ఇవాళ సంక్షేమ పథకాల వైపు, అభివృద్ధి కార్యక్రమాల వైపు, ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జగనన్న ఈ 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు సిబిఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు 4 సార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో, సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది. ఆయన పులివెందులకు వచ్చిపోయినాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు, వర్షమే కనిపించలేదు. ఈ 16 నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత. మరి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావచ్చు, పీబీసీ కింద చెరువులు కావచ్చు, జీకేఎల్ఐ కింద చెరువులకు కావచ్చు, సమృద్ధిగా అరటి రైతులకు, చీని రైతులకు మనం నీళ్లు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 19 వరకు మన జిల్లా రైతాంగానికి 750 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే, పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు 1100 కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది. జగనన్న హయాంలో దాదాపు 2019 నుంచి ఈ 24 వరకు దాదాపు 278 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో, ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ లో
వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో ఆ 2023 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి. మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది, రైతులకు ప్రయోజనకరంగా చేయడం జరిగింది. అదేవిధంగా మొగమేరుతో పాటు ఈ రోజు కుమారి కళ్యాణ మండపంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో 91, 92 వార్డుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈరోజు కుమారి కళ్యాణ మండపంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహారా భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో 91, 92 వార్డుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు కుమారి కళ్యాణ మండపం నుండి 91, 92 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు, గృహసారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. నేను ముందుగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్లో మీ అందరూ కష్టపడిన అడుగుతున్నానో, ఒక ముఖ్యమంత్రిని, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కదా, ముందు ఆయన మీద మీకు నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రేపు పొద్దున్న అందాక రహమాన్ గారు చెప్పినట్టుగా మన భవిష్యత్ తరాలకి ఒక దారి చూపిస్తారు. మన పిల్లలకి ఈరోజు వచ్చిన 5 సంవత్సరాలే ఐక్యరాజ్య సమితి వరకు మన పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఒక రిప్రజెంట్ చేయించి అమెరికాలోనే మన పిల్లల్ని మన రాష్ట్రం నుంచి పంపించి మన రాష్ట్ర వాయిస్ ని అక్కడ వినిపించడం జరిగింది. అంటే ఈరోజు ఏదైనా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటు వేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి ఆ ఫెసిలిటీని మనం సర్వైవల్ చేయాలి అని అంటే ముందు ఆ 85 ఇయర్స్ దాటిన వ్యక్తుల్ని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తాలూకా క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో 12D అప్లై చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా అందరూ చేస్తాం. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ స్థానాలకు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పాటు బుధవారం మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కోలాటాలతో కొమ్ము డాన్సులు, తీన్మార్లు, కోబ్రా డాన్సులు, పులివేషాలు, కేరళ డ్రమ్స్ సందడి చేశారు. పార్టీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వంశీకృష్ణకు మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నాయకులు కందుల నాగరాజు, టీడీపీ నాయకుడు సీతంరాజు సుధాకర్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా సీతారాం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా, ఒక డ్రగ్స్ వనంగా తయారైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు, మా 7 శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది. రాగానే మొదటి కార్యక్రమం అదే.
మరలా విశాఖ కోరుతున్నారని, అందుకు నిదర్శనమే తమ నామినేషన్ కు విచ్చేసిన ప్రజలు అని అన్నారు. వైసీపీ నేతలు ప్రజల్ని ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నా ప్రజలు మాత్రం కూటమితోనే ఆదరిస్తున్నారని అన్నారు. జై చంద్రబాబు, జై పవన్, జై మోదీ నినాదాలతో హోరెత్తింది. నామినేషన్ కు తరలివచ్చిన అశేష జనవాహినికి పల్లా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, అభిమానులకు, బీజేపీ పార్టీ వారి యొక్క ఆశీర్వాదం, సాయి సహకారాలు అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే వారంతా తమ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారన్నారు. గాజువాక అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని, ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గాజువాకలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత, తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి, మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు అంటూ ఏబీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది సరైన వాళ్ళకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి. ముందు 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కలిపి ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? అభివృద్ధి చెందిందా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఎలా బతుకుతున్నాం? అసలు మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉందా? ఆలోచన చేయండి. ఏం చెప్పారు? ఎన్ని మాటలు చెప్పారు? మోడీ గారు అయితే 10 సంవత్సరాలు, చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు అడిగితే మోడీ గారు 15 సంవత్సరాలు. ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎంతగా మోసం చేశారు ప్రజల్ని ఆలోచన చేయండి. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలైనా మన హక్కైన ప్రత్యేక హోదా ఈ రోజుటి వరకు రాలేదు. కారణం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు దానికి తుంగలో తొక్కారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు. 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే
ఆ రోజుల్నే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది. మరి ఈ రోజు వరకు సాధించడం చేత కాలేదు కదా చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా. మరి ఎందుకు వేయాలి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు, ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా. ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు. ఏం చేశారన్నా? 10 సంవత్సరాలు అయింది. రాజధాని ఎక్కడుంది? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సింగపూర్ను కడతానన్నాడు చంద్రబాబు గారు. 3D సినిమా చూపించారు. అమరావతి కోసం 35,000 ఎకరాలు సేకరించారు. 30,000 మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు. మోడీ గారు స్వయంగా వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో వచ్చారు. 2015లో భూమి పూజ చేశారు. యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు. మన చేతికి మిగిలింది ఆ మట్టే. మట్టి కొట్టిపోయారు మోడీ గారు. ఎన్ని మాటలు చెప్పారు? ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు. అద్భుతమైన రాజధాని, ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు. కట్టారా? కట్టారమ్మా? చంద్రబాబు గారు ఏమన్నారు? సింగపూర్ను మించే రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్లో సినిమా చూపించారు. అద్భుతమైన రాజధాని అన్నారు. ఆఖరికి అమరావతి లేదు కానీ భ్రమరావతి, అంతా భ్రమే. భ్రమరావతిని చూపించారు చంద్రబాబు గారు. ఎక్కడుంది రాజధాని? పర్మనెంట్ అమరావతి రాజధాని అని చెప్తూనే తాత్కాలిక భవనాలను కట్టాడు చంద్రబాబు గారు. అమరావతిలో పట్టాభి మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో నాడు మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు. పేదవాళ్ళని తరిమికొట్టి పేదవాళ్ల గుడిసెలు కూల్చేసి వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి మరి ఈయన గారు ముందుగా చేసినటువంటి పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, దళితులు, బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని కాజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమం సఫలీకృతం అయిన తర్వాత ఈయన గారి కన్ను ప్రభుత్వ భూములపైన పడింది. పేదవాడి భూములు దోచేశాక, అసైన్డ్ భూములు లాగేశాక ఇక ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఎవడెవడికి ఏ విధంగా దోచిపెట్టాలి. ఇవాళ ఉదాహరణకి సోలార్ పవర్ పార్కుల పేరుతో పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాలు దోచేశారు. 75,000 ఎకరాలకు ఎసరు. ఇదిగోండి, ఇది అనంతపురం జిల్లాలో 75,000 ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో. అదేవిధంగా సన్నిహితులకే ఎనర్జీ, ఆయన సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీల లిస్టు మనకు తెలుసు కదండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్, అదానీ గ్రీన్ ఎనర్జీస్, ఇట్లా ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీలకి వైఎస్ఆర్ కడప జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం, ఇట్లా రకరకాల ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో ప్రభుత్వ భూముల్ని కాజేసి తన బినామీలకి, తన వ్యాపార భాగస్వాములకి దోచిపెట్టాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ రకంగా భూదోపిడీ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు. రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి. ఏది ఆఖరికి ఇదిగోండి తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాల్ని, అంటే తన ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశాడో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. విశాఖ జిల్లాలో అయితే ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని తనఖా పెట్టేశాడు 3 ఎకరాలు. వాల్తేరులో ఉన్నటువంటి ప్రభుత్వ గృహం 5.5 ఎకరాలు అది తనఖా పెట్టేశాడు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్, డిఓ ఆఫీస్, ఆఖరికి రైతు బజార్ను కూడా వదల్లా. ఆ రకంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలతో సహా తనకు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టేశాడు కదా. ఏపీ సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. సో ఇది కూడా అయిపోయింది. అసైన్డ్ భూములు అయిపోయింది, ప్రభుత్వ భూముల దోపిడీ అయిపోయింది, ప్రభుత్వ ఆస్తుల తనఖా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటండి? ప్రైవేట్ ఆస్తులు. రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు చెందినటువంటి ఆస్తులు మాత్రమే మిగిలాయి. అప్పుడు తీసుకొచ్చాడు జగనన్న భూరక్ష పథకం అంట. ఇది భూరక్ష కాదండి, భూభక్ష. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూభక్షణ పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందుగా ఏం చేశాడు? సర్వే పేరుతో మన ఆస్తి చుట్టూ ఆయన బొమ్మతో రాళ్ళు వేసాడండి. సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకుని ఆస్తి మనదంట, బొమ్మ ఆయనది ఉంటుందంట సర్వే రాళ్లపైన. అంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు, అరే బాబు రేపు లాగేసుకుంటున్నా మీ స్థలం అని చెప్పి ముందుగానే సర్వే రాళ్లపైన బొమ్మ వేసుకుని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. రాళ్ళు వేసేసాడు. తర్వాత ఏం చేశాడు? పట్టా మీద, మన ఆస్తి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకోవటం మొదలెట్టాడు. ఆస్తి మనది, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మలు, మన ఆస్తి పట్టా పైన కూడా ఆయన బొమ్మే. ఈ రకంగా ముందు బొమ్మలు వేసేసుకున్నాడు, స్టాంప్ వేసేసుకున్నాడు మన ఆస్తి పైన. ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఎక్కడికక్కడ ప్రజల ఆస్తుల్ని కాజేస్తూ ఉన్నాడు. ఈ దోపిడీకి మొన్న మధ్యనే బలహీన వర్గానికి చెందినటువంటి ఒక చేనేత కుటుంబం అండి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి సీఎం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. బకారాపురంలోని సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించిన అనంతరం పులివెందుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉండా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరికి ఈ పేర్లన్నీ, ఓ వైఎస్ఆర్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే
ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా, పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా